హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మెల్లిపూటి మండలంలో శ్రీ రాధా గోవింద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఇప్పుడు మనం వెళ్తాము లోపలికి. చూడండి, ఈ టెంపుల్ కట్టి మినిమం 200 సంవత్సరాలు అయిపోయింది. ఆ కట్టిన రాజుగారి పేరు ప్రతాప్ రుద్ర గజపతి రాజు గారు. ఇది 1910లో కట్టారు. ఇప్పుడు ఆ గుడి ఎలాగుందో మీకు చూపిస్తాను. లోపల చూడండి, ముందుగా ఎంట్రన్స్ గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం నుండి చూడండి. చూస్తే గుడి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. వెళ్ళగానే చూడండి గుడి ఎంత అందంగా కనిపిస్తుందో. ముందు పాలరాయితో ఉండేది, అంటే పురాతనమైన రాయ. ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్ వేసారు. పెయింటింగ్ వేసి మినిమం 10 సంవత్సరాలు అయిపోద్ది. మొత్తం కలరింగ్ ఇది అయిపోయింది. చూడండి, చుట్టుపక్కల మొక్కలన్నీ బాగా లహరిగూడ మీద చుట్టూ మొత్తం చూడండి ఎలా మొలిసిపోయినాయి మొక్కలు. అలాగ ముందుకు వెళ్తున్నాము. ముందు ఇక్కడ ఒక మొక్క ఉంది, అదేం మొక్క అని మీకు చూపిస్తాను. ఎంట్రన్స్ గుడి ఎదురుగా ఒక మొక్క ఉంది. అది ఇప్పుడు ఆ మొక్క ఏంటో మీకు చూపిస్తాను. ఆ మొక్క తులసి మొక్క, అంటే తులసమ్మ వారి కుండి. అక్కడి నుంచి అలా ముందుకెళ్ళాము లోపలికి. ఇక్కడికి ఏంటంటే కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తారని అనుకుంటున్నారంట, అందరూ అనుకున్నారు. అవి తర్వాత అన్నా చెల్లెలు రాకూడదని అనుకున్నారు. మరి అవి నిజాల అబద్ధాలు మనకైతే తెలియదు. ఇప్పుడు అలా గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. గుడి ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒకే డిజైన్ ఒకేలా కనిపిస్తుంది, ఏ మాత్రం తేడా లేకుండా. చాలా బాగుంది. ఇప్పుడు అలాగా గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాను. డిజైన్ వర్క్ చాలా బాగా చేశారు అప్పటి రాజుగారు. దాని తగ్గట్టు పెయింటింగ్ వేయించుంటే ఇంకా బాగుండు. ఇప్పుడు అక్కడక్కడ పెయింటింగ్ వేయించారు. గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూడండి, గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే లోపల మన హరే కృష్ణ హరే రామ్ అని రాసింది. చాలా బోర్డులు ఉన్నాయి అక్కడ లోపల. ఎంట్రన్స్ గుడి ఇది. లోపలికి వెళ్ళిపోయాను ఆల్రెడీ. అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు పంతులు ఎవరు లేరు లోపల. మేమే దేవుడిని చూసి ఇప్పుడు రాధాకృష్ణుని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ తాళం వేస్తారు డోర్కి. మేము వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది అదే రాధాకృష్ణుల విగ్రహం కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. చూడండి, సరిగ్గా కొంచెం వెయిట్ చేయండి, బాగా చూపిస్తాను. జిమ్స్ కనిపిస్తుంది. అదే శ్రీ రాధా గోవింద స్వామి వారి విగ్రహం అది. అక్కడి నుంచి అలాగ బయట సైడ్కి వచ్చాను. ఆ సైడ్ నుంచి అలా చుట్టుపక్కల మొత్తం పైన గోపురం చూడండి. గుడి లోపల గోపురం ఎలా ఉందో డిజైన్ మంచి చూడండి, ఎలా అంత బాగా చేశారు. డిజైన్ ఎంత బాగుంది. కానీ ఒకే కలర్ పెయింటింగ్ వేస్తారు. వేరే వేరే కలర్స్ పెయింటింగ్ వేసి ఉంటే ఇంకా లుక్ కనిపించను. అక్కడ నుంచి ఆ పక్కన తోవ ఉంటుంది, అంటే ఇలా చూసి అలా లెఫ్ట్ సైడ్ నుంచి అలా వెళ్ళిపోవడానికి. అటు నుంచి మళ్ళీ రైట్ సైడ్ తిరిగాము. డిజైన్ వర్క్ చాలా బాగుంది. పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. చూడండి, అవన్నీ మీకు డిజైన్ వర్క్ పెయింటింగ్ అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ గుడి నిండా ఒట్టి విగ్రహాలే ఉన్నాయి, చిన్న చిన్నవి. అంటే మినిమం అడుగు ఉంటాయి విగ్రహాలు. ఫుల్గా ఉన్నాయి గుడి నిండా. ఇప్పుడు ఆ విగ్రహాలు, ఆ డిజైను, ఆ పెయింటింగ్ వర్క్ అంతా మీకు చూపిస్తాను. చూడండి, చుట్టూ ప్రదర్శన చేయడానికి ఇది. ఇప్పుడు నేను చుట్టూ ప్రదర్శన చేస్తున్నాను. ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను. చూడండి, గుడి చుట్టూ ముందు ఏ గుడికి వెళ్ళినా సరే ముందు 3 ప్రదర్శనలు చేసిన తర్వాతే గుడి లోపలికి వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు, అలా వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే. అలా చూసుకుని అలా లోపలికి వెళ్తున్నాను. అంటే రాధా గోవిందుడు ఇంకా దగ్గర నుంచి చూడాలంటే ఇంకా వేరే తోవ ఉంది, అది మీకు తర్వాత చూపిస్తాను. ఆ గుడి కూడాని ఆ తోవ వెళ్ళే దారి కూడా మీకు తర్వాత చూపిస్తాను నేను. ఎంట్రన్స్ మళ్ళీ గుడి దగ్గరకు వచ్చాము. అక్కడి నుంచి అలా బయటకు వచ్చినాను. చూడండి, మూడు ప్రదర్శనలు చేసాము. చేసి అలా దేవుడి ముగిసి అలా బయటకు వచ్చినాను. సైడ్ మీకు విగ్రహాలు చూపిస్తున్నాను కదా, ఆ విగ్రహాలు చూడండి. ఇన్నని కాదు, చాలా విగ్రహాలు ఉన్నాయి. కింద ఎన్ని లైన్లో ఉన్నాయో పైన ఇంకా దానికి డబల్ లైన్లో విగ్రహాలు ఫుల్గా ఉన్నాయి. చాలా విగ్రహాలు, చాలా డిజైన్తో చాలా బాగా చేశారు. చాలా బాగుంది. పెయింటింగ్ కూడా అలాగే వేశారు. చూడండి, మీకు ఇందాక వేరే తోవ చూపిస్తాను కదా, అదే ఈ తోవ.
అంటే దగ్గర నుంచి దేవుని చూడాలంటే వేరే తావు ఉంటుంది. ఆ తావు నుండి మీకు బయట సైడ్కి చూపిస్తున్నాను. మొత్తం విగ్రహాలని చుట్టూ మొత్తం గుడి చుట్టూ విగ్రహాలే. గుడి స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే పునాది దగ్గర నుంచి టాప్ వరకు ఫుల్ విగ్రహాలు ఉన్నాయి. మీరు చూడాలి కానీ చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుండని నా అభిప్రాయం. మరి డెవలప్మెంట్ చేయట్లేదు, ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. విగ్రహాల దగ్గర వాళ్ళ పేర్లు రాస్తే బాగుండు, చెప్పగలదు. కాకపోతే చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి పేర్లు లేకపోవడం, విగ్రహాలు మనం పేర్లు చెప్పలేకపోతున్నాము. అక్కడ మెయిన్ ఫోటో పెట్టేసినంత మాత్రాన అవ్వదు. అక్కడ విగ్రహాలు పేరు కూడా రాస్తే ఆ విగ్రహం అంది ఏ విగ్రహం అంది మనం చూసి చెప్పగలము. అది రాయకపోవడం మనం ఏ విగ్రహం అంది మనం చెప్పలేము ఎప్పుడైనా సరే. గుడి చుట్టూ ఇన్నెన్ని కాదు, చాలా విగ్రహాలు ఉన్నాయి. మినిమం ఒక 10,000 పైన విగ్రహాలు ఫుల్ ఉన్నాయి. ఇది ఒక సైడ్ నుంచి దూరం చూస్తున్నారా. నేను దగ్గర నుంచి చెప్పాను, అటు ఇందాక రైట్ నుంచి వచ్చి లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతారు. ఈ తావా, అదే ఈ తావా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పావురం గూడు కట్టింది, ఆ గూడు అదే మీకు అది చూపించాను. అక్కడి నుంచి అలాగ సైడ్కి వెళ్ళాను చూడండి. ఫుల్ విగ్రహాలు, ఇన్నని కాదు. ఒక రోజల్లా తీసిన వీడియో చాలదు, అంత విగ్రహాలు ఉన్నాయి. రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్తో ఉన్నాయి. ఇప్పుడు మొత్తం గుడి చుట్టూ చూసారు. ఇప్పుడు కింద భాగం చూపిస్తాను. గుడి కింద భాగం కూడా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. మొత్తం నేను గుడి చుట్టూ తిరిగాను. ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డ్రోన్ టేకప్ చేశాను అంటే ఎగరేసాను, కంటే డ్రోన్ ఎగురుతుంది. ఇప్పుడు డ్రోన్ వెనక్కి వెళ్తుంది చూడండి. గుడి ముందు నుండి వెనక్కి వచ్చింది అలాగా. అదే ఫ్రెండ్స్ మొత్తం డ్రోన్ వీడియో చూడండి. పైనుంచి చూస్తే చాలా బాగుంది. కాకపోతే డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. చూడండి, నేను డ్రోన్ ఎగరేగిన అక్కడ ఉన్న పావురాలు, గుడి దగ్గర ఉన్న పావురాలు అన్నీ ఎగిరిపోయి ఎక్కడ డ్రోన్ తగిలిపోద్దని నాకు భయం వేసింది. అలాగని చెప్పి డ్రోన్ ఇంకా పైకి ఎగరేసాను. మొత్తం గుడి మొత్తం మీకు చూపిస్తాను చూడండి. గుడి చుట్టూ ప్లాహరి కూడా ఉన్నప్పటికీ పక్కనున్న మొక్కలు గిక్కలన్నీ ప్లాహరి కూడా మీదకి వచ్చేస్తున్నాయి. ఆ గుడి చుట్టూ మీకు చూపిస్తున్నాను రౌండ్ అప్ చేసి. ఆ గుడి చుట్టూ రేకుల షెడ్లు ఉన్న అవి కూడా తిరిగిపోయి మరేం లేవు. డిజైన్ వర్కింగ్, పెయింటింగ్ వర్కింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది కూడా డిజైన్. చూడండి ఈ డిజైన్ మొత్తం చూపిస్తాను. పైన స్లాబ్కి సంబంధించిన డిజైన్ మొత్తం అది చూడండి. స్తంభాలు కూడా చాలా దగ్గర వేస్తున్నారు. 3 అడుగులు ఒకటి గ్యాప్లో స్తంభాలు పెట్టినారు. అవి కూడా చాలా దగ్గరలో పెట్టినారు. 3 అడుగుల డిస్టెన్స్ స్తంభాలు అంటే ఇన్ని స్తంభాలు కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఆ గోపురం వరకు కింద నుండి పై దాకా మొత్తం విగ్రహాలే ఉన్నాయి. గుడి టెంపుల్ చూడండి మొత్తం. మినిమం పెయింటింగ్ చేసి ఒక 10 సంవత్సరాలు అయిపోద్ది అనుకుంటా. ఇప్పుడు రాయితో ఉన్న బ్లాక్ కలర్స్లోను మధ్య పెయింటింగ్ 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పెయింటింగ్ అలా వదిలేస్తుంది. ఎందుకంటే వర్షం ఎండ తగలడం వల్ల పెయింటింగ్ కొంచెం వదిలేస్తుంది. చూడండి ఆ గోపురం. అలాగా దగ్గరికి వెళ్తున్నాను వీడియో పట్టుకొని డ్రోన్తో మీకు డ్రోన్ వీడియో షూట్ చేస్తున్నాను చూడండి. మీరు చూసిందల్లా డ్రోన్ వీడియో.
ఇక్కడ నుంచి గుడి నుంచి బయటకు వెళ్తున్నాను నేను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.